మన ఇండియా 6th జనరేషన్ ఫైటర్ జెట్ని ఎప్పుడు తయారు చేస్తుందండి? అసలు ఎప్పటికీ ఇది సాధ్యం అవుతుంది? అమెరికా చైనా వాళ్ళని చూస్తే ఆల్రెడీ 6th జనరేషన్ రేసులు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు గట్టిగా చేసుకుంటున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మనమేమో ఇంకా తేజస్ ఈ ఫైటర్ జెట్స్ని అప్గ్రేడ్ చేసుకునే పనిలోనే ఉన్నాం. మన సొంత 5th జనరేషన్ జెట్ ఏఎంసీ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా డిజైన్ డెవలప్మెంట్ దశలోనే ఉంది కదా. అది పూర్తిగా బయటకు వచ్చి టెస్ట్లన్నీ పాస్ అయ్యి మన ఎయిర్ ఫోర్స్ చేతికి రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఇక రష్యా వాళ్ళ సుఖోయ్ Su-57 లాంటి వాటి మీద దీని మీద ఆధారపడదామా అంటే వాళ్ళ ఎకానమీ వాళ్ళ యుద్ధాల పరిస్థితి వాళ్ళకే సరిగ్గా లేదు. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి టైంలో ఈ గ్యాప్లో సడన్గా ఒక మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ అనేది బయటకు వచ్చింది. అదేంటంటే ఫ్రాన్స్ దేశం తయారు చేస్తున్న అత్యంత భయంకరమైన FCAS ప్రాజెక్ట్ మీద మన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంట్రెస్ట్ చూపించింది. ఇది నిజంగా డిఫెన్స్ రంగంలో ఒక రేంజ్కి వెళ్ళే వార్త. ఇక్కడ మీరు ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలండి. ఫ్రాన్స్ ఏదో ఒక 6th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేస్తుంది కదా, మనం కూడా వెళ్ళి ఒక 200 కోట్లు 300 కోట్లు వాళ్ళ మొహన్ పడేసి అన్న మాకు జెట్టు పార్సిల్ కట్టు మేము కూడా వాడుకుంటామని అడిగే సీన్ కానే కాదు కదా. ఇది అంతకన్నా చాలా పెద్దది. అసలు ఈ FCAS అంటే కేవలం ఒక గాల్లో ఎగిరే ఫైటర్ విమానమే కాదు, దీని రేంజ్ వేరండి. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశం కూడా ఊహించని ఒక భారీ మాస్టర్ ప్లాన్ ఇది. ఫ్రాన్స్ కేవలం ఒక ఫైటర్ జెట్ని తయారు చేసి వదిలేయాలని అనుకోవట్లేదు. వాళ్ళు ఏకంగా ఒక కంప్లీట్ అటాక్ సిస్టమ్ని తయారు చేస్తున్నారు. మీరు ఒకసారి ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మీకే దిమ్మ తిరిగిపోతుంది. అందులో చాలా క్లియర్గా రాసి పెట్టారు, ఇది కేవలం ఒక ఎయిర్ క్రాఫ్ట్ కాదు, దయచేసి దీన్ని 6th జనరేషన్ ఫైటర్ జెట్ అని పొరబడకండి, ఇది ఒక ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్ అని. దీన్ని సింపుల్గా మన లోకల్ భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే అండి, మామూలు ఫైటర్ జెట్ అంటే ఏంటి చెప్పండి? సినిమాల్లో ఒక హీరో సింగిల్గా వెళ్ళి 10 మంది రౌడీలను కొట్టి రావడం లాంటిది అనమాట. కానీ FCAS సిస్టమ్ ఎలాంటిదంటే హీరోతో పాటు ఒక 100 మంది అనుచరులు, వెనుక ఒక పెద్ద బ్యాకప్ సైన్యం, పైన ప్రతి కదిరికినే పసిగట్టే శాటిలైట్ సపోర్ట్, అన్ని ఒకసారి ఒకే నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యి ఉండి పక్కా ప్లాన్ తో విలన్ల మీద పడితే ఎలా ఉంటుందండి? అచ్చం అలాగే ఉంటుంది. శత్రువుకి గాలి పీల్చుకునే గ్యాప్ కూడా దొరకదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ని ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్స్ కలిసి స్టార్ట్ చేసి అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ వచ్చిందండి. గత కొన్ని వారాల్లో ఏం జరిగిందంటే జర్మనీ సడన్ గా ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయిపోయింది. ముందు ఏమన్నారంటే రష్యాని ఎదుర్కోవడానికి మన యూరప్ దేశాలంతా కలిసి ఈ భారీ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ మీద పనిచేద్దాం, శత్రువులకి దడ పుట్టిద్దామన్నారు. కానీ ఉన్నట్టుండి కనీసం సరైన కారణం కూడా చెప్పకుండా జర్మనీ అకస్మాత్తుగా ఈ FCAS నుంచి తప్పుకుంది. దీని వెనుక చాలా రాజకీయాలు ఉండొచ్చండి. మన ఊర్లలో పంచాయతీ రాజకీయాల్లాగా గ్లోబల్ లెవెల్లో కూడా చాలా కథలు నడుస్తూ ఉంటాయి కదా. ఒకటేమో బడ్జెట్ సమస్యలు కావచ్చు. ఇంత భారీ ప్రాజెక్ట్కి 1000 కోట్లు నీళ్లు గుమ్మరించినట్లు గుమ్మరించాలి. అది జర్మనీ వల్ల కాకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ సొంతంగా ఇంకేదైనా వేరే సిస్టమ్ని తయారు చేసుకోవాలని అనుకుంటూ ఉండొచ్చండి. సో కానీ ఇక్కడ మనకు బయటకు కనిపించని ఇంకో పెద్ద జియో పాలిటిక్స్ మ్యాటర్ ఏంటంటే అండి, అమెరికా. నిజం, FCAS లాంటి ఒక పవర్ఫుల్ సిస్టమ్ తయారైతే అది డైరెక్ట్గా అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీకే పెద్ద దెబ్బ కదా. వాళ్ళ ఆయుధాల వ్యాపారం, వాళ్ళ ఫైటర్ జెట్ సేల్స్ దారుణంగా పడిపోతాయి కదా. ఎందుకంటే అందరూ ఫ్రాన్స్ వైపు చూస్తారు కాబట్టి. అందుకే ఇలాంటి టైంలో జర్మనీ లాంటి దేశాల మీద లోపాయికారిగా అమెరికా ప్రెషర్ పెట్టి ఉండొచ్చు. బాబు మీరు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేయండి రా అయ్యా, లేదంటే మన మధ్య రిలేషన్స్ దెబ్బతింటాయని సైలెంట్గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చి ఉండొచ్చు. కారణం ఏదైనా జర్మనీ మాత్రం ఫ్రాన్స్కి గట్టిగా హ్యాండ్ ఇచ్చిందండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఫ్రాన్స్, స్పెయిన్ మాత్రమే మిగిలాయి. జర్మనీ వెళ్ళిపోయిన వెంటనే ఫ్రాన్స్ మన ఇండియా వైపు చూసింది. బహుశా ఫ్రాన్స్ నుంచి మనకు ముందుగానే ఫోన్ కాల్ వచ్చి ఉండొచ్చండి, ఇండియా భయ్యా మీరు కనుక ఈ మెగా ప్రాజెక్ట్లో భాగం కావాలనుకుంటే రండి, అసలు మా విజన్ ఏంటి, మా ప్లాన్ ఏంటో చూపిస్తామని. ఇప్పుడు మీరు అడగొచ్చు, సరే అన్న ఇందులో మనం చేరితే మనకు ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళు ఏమైనా టెక్నాలజీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మనకు బదిలీ చేస్తారా, లేదా జస్ట్ డబ్బులు కట్టించుకొని గాలి వదిలేస్తారా అని. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఇంకా డిసైడ్ కాలేదు. మన పార్టిసిపేషన్ ఏ రేంజ్లో ఉంటుంది, వాళ్ళు మనకు ఎలాంటి కీలకమైన టెక్నాలజీ ఇస్తారనేది ఇంకా పూర్తిగా సస్పెన్స్. కానీ ప్రస్తుతానికి ఫ్రాన్స్ విజన్ ఏంటో, వాళ్ళు దేనికోసం ఈ ప్రాజెక్ట్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో సో ఇది మాత్రం తెలిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని. ఒకసారి కళ్ళు మూసుకుని 2035వ సంవత్సరం ఊహించుకోండి. రష్యా లాంటి ఒక పెద్ద బలమైన దేశం ఫ్రాన్స్ మీద అటాక్ చేసింది అనుకుందాం. శత్రు దేశపు ఫైటర్ జెట్లు వందల సంఖ్యలో ఫ్రాన్స్ గగనతలంలోకి దూసుకొస్తున్నాయి. అప్పుడు శత్రువు పైలట్కి సడన్గా ఏమనిపిస్తుందంటే తన చుట్టూ రకరకాల చిన్న చిన్న డ్రోన్లు విపరీతమైన స్పీడ్తో, దాదాపు తన ఫైటర్ జెట్ ఏ స్పీడ్తో వెళ్తుందో అదే స్పీడ్తో ఎగురుతూ కనిపిస్తాయి. ఆ డ్రోన్ల మధ్యలో నుంచి సడన్గా ఫ్రాన్స్కి చెందిన ఒక 6th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రత్యక్షమవుతుంది. అది వెంటనే ఖచ్చితత్వంతో అటాక్ స్టార్ట్ చేసింది.
ఇప్పుడు ఆ శత్రు పైలట్కి దిమ్మ తిరిగిపోయి ఆ టైంలో అర్థమయ్యేది ఏంటి అంటే తాను ఫైట్ చేస్తుంది కేవలం ఒక మామూలు విమానంతో కాదు, ఒక భయంకరమైన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబాట్ సిస్టమ్తో. ఇదంతా వెనక ఉండి ఎలా పనిచేస్తుందంటే పైన అంతరిక్షంలో ఉండే శాటిలైట్లు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, కింద గాల్లో ఉండే ఫైటర్ జెట్లు, ఆ జెట్ చుట్టూ ఉండే వందలాది డ్రోన్లన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయండి. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కంట్రోల్తో సెకండ్లలో జరిగిపోతుంది. శత్రువు ఆలోచించి ఒక బటన్ నొక్కేలోపే ఇక్కడ సీన్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ ఒక ఫైటర్ జెట్ ని మనుషులే నడుపుతారనమాట. అందులో పైలట్ ఖచ్చితంగా ఉంటాడు, మొత్తం రోబోలే నడుపు. కానీ ఫ్రాన్స్ ఏమంటుందంటే ఎఫ్సిఏఎస్ అనేది సిస్టమ్ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఆ పైలట్ నడిపే మెయిన్ జెట్ చుట్టూ ఒక పెద్ద డ్రోన్ల సమూహం పహారా కాస్తూ ఉంటుంది. చిన్న డ్రోన్లు కూడా సుమారు 100 నుంచి 200 కిలోల బరువు ఉంటాయంట. ఇవన్నీ కలిసి ఒక గుంపుగా తేనెటీగల తుట్టు మీద రాయేస్తే అవన్నీ కలిసి ఎలా అటాక్ చేస్తాయో అచ్చం అలాగే శత్రు మీద పడతాయి. దీన్ని ఏ రేంజ్లో డిజైన్ చేస్తున్నారంటే రేపు 2040 సంవత్సరం వచ్చినా సరే ఈ సిస్టమ్ బలంతో ఏ శత్రువునైనా మట్టి కనిపించేలా దీన్ని పకడ్బందీగా రెడీ చేస్తున్నారు. ఇంకో కిరాక్ ఫీచర్ ఏంటంటే ఈ ఫైటర్ జెట్ కాక్పిట్లో ఒక పవర్ఫుల్ అసిస్టెంట్ ఉంటుంది. అంటే మన ఫోన్లో సిరి, గూగుల్ అసిస్టెంట్ లాగా అనమాట. సో కానీ ఇది నెక్స్ట్ లెవెల్ పైలట్కి ఇది సలహాలు ఇస్తుంది, ఒక మంచి మిత్రుడిలా గైడ్ చేస్తుంది. సగం పనులు అదే చూసుకుంటుందండి. దీనివల్ల పైలట్కి స్ట్రెస్ తగ్గిపోయి ఒక డైరెక్టర్ లాగా, ఒక స్ట్రాటజిస్ట్ లాగా ఆలోచిస్తాడు. అంటే గన్ ఎక్కడ పేల్చాలి, రాడార్ని ఎలా లాక్ చేయాలి, మిసైల్స్ ఎప్పుడు వదలాలనే చిన్న చిన్న పనులు ఏ అసిస్టెంట్ చూసుకుంటే పైలట్ కేవలం ఎప్పుడు అటాక్ చేయాలి, శత్రువుని ఏ పొజిషన్లోకి రప్పించి కొట్టాలి అనే మాస్టర్ ప్లాన్ మాత్రమే ఇతను వేస్తాడనమాట. మనం పబ్జీ గేమ్లో ఆటో ఫైర్ ఆన్ చేసి పెడితే అదే కొట్టుకుంటూ పోతూ ఉంటుంది కదా, ఇక్కడ కూడా పైలట్ జస్ట్ డైరెక్షన్ ఇస్తే చాలు, అచ్చం అలాగే ఉంటుంది అనమాట ఈ సిస్టమ్. సో ఫ్రాన్స్ చాలా పెద్ద విజన్తో ముందడుగు వేస్తుంది. నా ఉద్దేశంలో ఇండియా ఈ ప్రాజెక్ట్లో చేరినా చేరకపోయినా ఫ్రాన్స్ మాత్రం ఎఫ్సిఏఎస్ని పక్కగా తయారు చేసి తీరుతుంది, అందులో నో డౌట్ అండి. అయితే మన ఇండియాకి ఫ్రాన్స్తో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ప్రాణం ఇచ్చే నమ్మకస్తులు. యుద్ధం సమయం వచ్చినా లేదా యుద్ధానికి ముందు పరిస్థితి సీరియస్గా ఉన్నా సరే సడన్గా మన మీద ఆంక్షలు విధించడం, మేము మీకు స్పేర్ పార్ట్స్ ఇవ్వం, ఇంజన్లు ఇవ్వం అని బ్లాక్మెయిల్ చేయడం లాంటి పనులు ఇప్పటివరకు ఫ్రాన్స్ ఎప్పుడూ చేయలేదండి, చేయదు కూడా. గత 25 ఏళ్ళుగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్లు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఇండియాకి ఫుల్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. కార్గిల్ టైంలో కూడా మనకి మిరాజ్ 2000 జెట్స్ ఎంతలా హెల్ప్ చేసాయో, కొండల్లో దాక్కున్న శత్రువుల్ని ఎలా ఏరి పారేసాయో మనం చూసాం కదండి. రీసెంట్గా రఫేల్ జెట్స్ డీల్ విషయంలో కూడా చైనా బోర్డర్ దగ్గర టెన్షన్ ఉన్నప్పుడు ఫ్రాన్స్ మనకి ఎంత తొందరగా డెలివరీ చేసి సపోర్ట్ చేసిందో అందరికీ తెలిసే కదా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రాన్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని రిలీజ్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ పోటీదారులు అంటే కాంపిటేటర్స్ గురించి కూడా చాలా ఓపెన్గా ప్రస్తావించారు. అంటే ఈ 6th జనరేషన్ రేస్లో ఫ్రాన్స్కి ఎదురుగా నిలబడేది ఎవరు, వాళ్ళ డాక్యుమెంట్స్లో వాళ్ళు క్లియర్గా రాశారండి. మాకు ఈ కాంపిటేటర్స్ ప్రాజెక్ట్స్ గురించి పెద్దగా తెలీదు, మా మిత్ర దేశాలైన ఈ బ్రిటన్, ఇటలీ, జపాన్ దేశాలు కలిసి గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ GCAP పేరుతో ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారని చెప్పారు. అవునండి, ఈ 3 దేశాలు కూడా కలిసి సేమ్ FCAS లాంటి ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ డ్రోన్లు, AI, కాంబాట్ క్లౌడ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక డిఫెన్స్ రంగానికి బాస్ లాంటి అమెరికా సంగతి చూసుకుంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ NGAD అనే ప్రాజెక్టు మొదలుపెట్టారు. నా అంచనా ప్రకారం అమెరికా మరియు చైనా వాళ్ళు 6th జనరేషన్ జెట్స్ని ఎవరితో కలవకుండా సొంతంగా వాళ్ళే తయారు చేసుకుంటారండి. వాళ్ళకి ఆ బడ్జెట్ కూడా ఉంది, ఆ టెక్నాలజీ కూడా ఉంది కదా. కానీ జపాన్, ఇటలీ, UK, ఫ్రాన్స్ అలాగే ఒకవేళ మన ఇండియా లాంటి దేశాలు మాత్రం ఖచ్చితంగా ఇలా గ్రూపులుగా కలిసి పని చేయక తప్పదు. ఎందుకంటే ఒక 6th జనరేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే వేల కోట్ల బడ్జెట్ కావాలి, రకరకాల టెక్నాలజీ కలవాలి. అవన్నీ ఒక దేశం భరించడం చాలా కష్టం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం భయ్య. ఇండియా ప్రస్తుతానికి ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో కాస్త మాకు చెప్పండి, అందులో మేము చేరితే మాకేంటి లాభం, మా పాత్ర ఏ లెవెల్లో ఉంటుంది అని కేవలం ఆసక్తి మాత్రమే చూపించింది. ఇది జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. కానీ ఓవరాల్గా చూస్తే ఫ్యూచర్లో మన ఇండియా స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? ఫ్రాన్స్ని అందరినీ పక్కన పెట్టేసి 2050 దాకా అయినా పర్లేదు, ఎవరి మీద ఆధారపడకుండా మనది మనమే సొంతంగా తయారు చేసుకోవాలంటారా? అంటే మన AMCA ప్రాజెక్ట్ లాగా ఇంకో 20-30 ఏళ్ళు వెయిట్ చేసి మనమే 6th జనరేషన్ విమానం కట్టుకుందాం అంటారా? లేక జపాన్, ఇటలీ, UK దేశాలు కలిసి చేస్తున్న ఈ గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ GCAPలో జాయిన్ అయితే మనకి బెటర్ అంటారా? లేదంటే మనకి ఎప్పటి నుంచో నమ్మకమైన మిత్రుడుగా ఉంటూ రఫేల్ మరియు మిరాజ్ 2000 లాంటి బెస్ట్ క్లాస్ ఫైటర్ జెట్స్ని ఎటువంటి కండిషన్స్ లేకుండా మనకిచ్చిన ఫ్రాన్స్తోనే ఫిక్స్ అయిపోదామా? రఫేల్ డీల్లో ఫ్రాన్స్ చూపించిన నిజాయితీకి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సపోర్ట్కి ఇప్పుడు వాళ్ళతో ఇంకా డీప్గా కనెక్ట్ అయ్యి ఈ భయంకరమైన FCASని కొనుగోలు చేయడం లేదా పార్ట్నర్ అవ్వడం కరెక్ట్ అంటారా? అసలు
మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్తుకి శత్రువుల గుండెల్లో నిద్రపోవడానికి ఏ ఆప్షన్ సెట్ అవుతుందో సో ఒకసారి మీరే గట్టిగా ఆలోచించండి. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.